मूढजहीः धनागमतृष्णां मूढजहीः धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णां यल्लभसे निजकर्मोपात्तं यल्लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चेतं वित्तं तेन विनोदय चेतं। శ్రీశ్రేణి ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం భజగోవింద స్తోత్రంలో 2వ శ్లోకాన్ని విన్నాం. ఎంత చక్కగా పాడి వినిపించారు మనకి పావని. అర్థ ప్రతిపదార్థాలను తెలుసుకుందాం, అలాగే తాత్పర్యాన్ని కూడా మనం విందాం. మూఢ, ఓ బుద్ధి విహీనుడా, ధనాగమ తృష్ణాం, ధనం రావాలనే తృష్ణ దురాశను జహిహి విడిచిపెట్టు. వితృష్ణాం, దురాశను విడిచిన మనసి, మనస్సులో సద్బుద్ధిం, సత్పదార్థాన్ని గురించిన ఆలోచనను కురు, చెయ్యి. నిజ కర్మోపాత్తము, నీవు చేసే కర్మను బట్టి యత్, ఏ విత్తము, ధనము లభసే, లభిస్తుందో, తేన, దానిచేత, చిత్తం, నీ మనస్సును, వినోదయ, ఆనందింపచేసుకో అంటున్నారు శంకర భగవత్పాదులు వారు. ఓ మూఢుడా, ధనం కావాలన్న దురాశను విడిచిపెట్టు. ఆశాపీడితం కాని మనస్సులో సత్పదార్థాన్ని నిలుపుకో. నువ్వు నీ కర్మను అనుసరించి లభించే విత్తంతోటి తృప్తిపడి మనస్సుని ఆనందంగా ఉంచుకో అంటూ చెప్తున్నారనమాట. మనిషికి తీరని ధనాసక్తి ఉంటుంది. ఇంకొంచెం డబ్బు వస్తే చాలు, ఆ తర్వాత శాంతిగా ఉంటాను. కానీ ఆ కొంచెం అనే మాటకి చివరే ఉండదు. మనకి ధనం అవసరం, కానీ ఆ ధనం పైన ఆసక్తి మనకి బంధనం అవుతుంది. ఆచార్యుడు వారు ఏం చెప్తున్నారంటే, ధనం సంపాదించడం వదిలిపెట్టద్దంటున్నారు ఆయన. ధనానికి మనస్సుని బానిసం చేయడం అన్నదాన్ని వదిలిపెట్టు అంటున్నారు. నిజమైన ఆనందం మనకి ధనంలో కాదు, హోదాలో కాదు, సంతృప్తిలో ఉంది అంటూ చెప్తున్నారు ఆయన. సద్బుద్ధి విరక్తి అంటే ఏమిటి? సద్బుద్ధి అంటే శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైనది ఏది అనే వివేకం. సత్ అంటే ఎప్పటికీ ఉండేది, సత్పదార్థాన్ని గురించి ఆలోచన. ఎప్పుడు ఉండేవాడు ఆ పరమాత్ముడే, కాబట్టి ఆ పరమాత్ముడు గురించి ఆలోచన అనే అర్థం అన్నమాట అక్కడ. వితృష్ణ అంటే ఇక్కడ కోరికల పట్ల అదుపు. ఈ సద్బుద్ధి, ఈ వితృష్ణ ఉంటే మనకి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, జీవితంలో భయం తగ్గిపోతుంది, మరణ భయం కూడా మనకి దరిచేరదు అంటున్నారు. మనం మన సమాజంలో చూసుకుంటే మనకి నిరంతర సంపాదన, నిత్య అసంతృప్తి, ఈ రెండే మిగులుతున్నాయి. చాలామందికి మంచి జీవితం కావాలి, ఇల్లు, కారు, పిల్లల చదువు అన్నీ ఉన్నా కూడా మనసులో ప్రశాంతతే ఉండదు. ఇంకా ఏదో కావాలి. ఇది ఎందుకు? తృష్ణ వల్ల. చాలామంది పెద్దలు వృద్ధాప్యంలో పశ్చాత్తాపడుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. డబ్బు కోసం కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని, భగవంతుణ్ణి అన్నీ కూడా పక్కన పెట్టేశానయ్యా, ఏం సాధించాను అంటుంటారు. ఇదిగో ఈ శ్లోకమే ఈ హెచ్చరికను అందుకే ఇస్తుంది మనకి. ఆచార్యులు వారు చెప్తున్నారు, నీకు లభించిన ధనం నీ కర్మఫలం, అది దాంతో నువ్వు సంతృప్తిగా జీవించు. ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేయకు, లేని దానిపైన బాధపడకు. ఇదే మనకి జీవన యోగం అంటున్నారు ఆయన. దీనికి మనం ఒక చక్కటి చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనందరికీ తెలిసిన కథే ఇది. మహాభారతంలో నహుషుడు గురించి మనకి ప్రసక్తి వస్తుంది. నహుషుడు ఒక గొప్ప రాజు కదా. ఇంద్రుడు బ్రహ్మహత్య కారణంగా అజ్ఞాతవాసంలోకి వెళ్ళినప్పుడు దేవతలు ఆయన స్థానంలో, అంటే ఇంద్రస్థానంలో కూర్చోదగ్గ వ్యక్తి ఎవరు అని వెతికితే నహుషుడు కనబడతారు. ఆ నహుషుడిని ఆ ఇంద్రస్థానంలో కూర్చోబెడతారు వాళ్ళు. ఇప్పుడు నహుషుడికి రాజ్యం ఉంది, అధికారం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇంద్రస్థానం కూడా ఉంది.
కానీ తృష్ణ తీరలేదు, సంతృప్తి లేదు. కొంతకాలానికి అతనిలో గర్వం పెరిగిపోయింది. ఒకరోజు అతను ఇలా ఆజ్ఞాపిస్తాడనమాట, ఇంద్రాణి అయిన సచీదేవిని నా దగ్గరకు తీసుకురండి అని. ఇది అధికారంతో పుట్టిన ధన అహంకార తృష్ణ. సచీదేవి దేవతల్ని ఆశ్రయిస్తుంది. అప్పుడు దేవతలు యుక్తి చేస్తారప్పుడు. నహుషుడు ఋషుల్ని తన పల్లకీని మోసేలాగా చేస్తారన్నమాట. అప్పుడు అగస్త్య మహర్షి పల్లకీ మోస్తూ ఉండగా నహుషుడు తొందరపెట్టి కాలుతోటి తన్నుతారు. అప్పుడు ఆయన శాపం ఇస్తారు, నీ అహంకారానికి ఫలితం నువ్వు సర్పంగా పడిపోతావని. అంటే ఇంద్ర పదవిలో ఉన్న నహుషుడు ఆ క్షణంలో భూమిపైన పావుగా మారిపోయాడు. నహుషుడికి ధనం ఉంది, అధికారం ఉంది, కానీ వితృష్ణ లేదు, అంటే సంతృప్తి లేదు అతనికి. దాని ఫలితం ఏమైంది? అక్కడికి పతనం. ఇదే ఇక్కడ మనకి ఆచార్యుల వాళ్ళు చెప్తున్నారన్నమాట. ధనాగమ తృష్ణం జహిహి అన్నారు. ధనం సంపాదించాలి గాని దానికి బానిస కావద్దు. సద్బుద్ధి కురు, వివేకం లేకపోతే ధనం అహంకారంగా మారుతుంది అంటూ చెప్తున్నారు. మనకు వచ్చిందంతా మన కర్మ యొక్క ఫలమే. నిజ కర్మోపాత్తము ఈ విత్తం అంతా కూడా. వినోదయ చిత్తము అంటే ఉన్నదాంతోటే మనస్సుని సంతృప్తిపరుచుకో. మనందరికీ కూడాను ఉద్యోగం ఉన్నా శాంతి లేదు, డబ్బు ఉన్నా నిద్రలేదు, సౌకర్యాలు ఉన్నా సంతృప్తి లేదు. ఎందుకు? తృష్ణ తగ్గలేదు. సంపాదన తగ్గించమని కాదు, అక్కడ ఆశని తగ్గించుకోమంటున్నారు ఆచార్యుల వారు. ఇంకొక చిన్న ఉదాహరణ కూడా మనం చెప్పుకుందాం ఇక్కడ. కుబేరుడంటే మనందరికీ తెలిసిన వారే కదా. చాలా ధనం ఉంది ఆయనకి. కుబేరుడు అపారమైన ధనానికి అధిపతి. అతని దగ్గర లేనిదంటూ ఏం లేదు. బంగారము, రత్నాలు, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. ఒకరోజు నారద మహర్షి కుబేరుడి దగ్గరికి వచ్చాట. అప్పుడు కుబేరుడు గర్వంతో ఇలా అన్నట్ట, నాకంతా ఉంది, ధనం ఉన్నవాడే నిజంగా సుఖంగా ఉంటాడు మహర్షి అన్నట్ట. నారదులు వారు నవ్వి, అయితే నువ్వు నిజంగా సుఖంగా ఉంటే మరి నువ్వు భయం ఎందుకు పడుతూ ఉంటావయ్యా? ఎప్పుడు నీ ఐశ్వర్యం పోతుందనేమోనన్న ఆందోళన ఎందుకుంటుంది నీకు అంటూ అడిగారట. ఆ మాట కుబేరుని గుండెను సూటిగా తాకింది. అదే కుబేరుడు రామ అవతార సమయంలో శ్రీరాముడు వనవాసం నుండి వెళ్తుంటే తన పుష్పక విమానాన్ని ఇస్తాడు. అప్పుడు ఆయన ఒక విషయాన్ని గ్రహిస్తారట, ధనం తనది కాదు, భగవంతుడి సేవకు మాత్రమే సాధనం అని. ఆ సమయంలో ఆయనకి నిజంగా సంతోషం లభిస్తుంది. అంటే ధనం మనది కాదు, కర్మఫలం మాత్రమే. చెప్పకుండా చెప్పినటువంటి సమాధానం అన్నమాట. అంటే సంతృప్తి ఉన్న చోట శాంతి ఉంటుంది. సద్బుద్ధి ఉన్న చోట ధనం సేవగా మారుతుంది. ఈ రకంగా మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవచ్చు. అవసరానికే ధనం, దాంతో మనకి శాంతి వస్తుంది. అదే గనక అత్యాశకు వెళ్తే అశాంతే మిగులుతుంది. ఇందులో ఈ శ్లోకంలో మనకి ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే, ధనాన్ని యజమానిగా చెయ్యకు, నువ్వు ధనానికి నువ్వు దాసుడు అవ్వకు, ఉన్నదాంట్లో సంతృప్తి పొందు, వివేకంతో జీవించు, భగవంతుణ్ణి మరిచిపోద్దు అంటూ చెప్తున్నారన్నమాట. మూఢజహీహి ధనాగమ తృష్ణం అంటే, ఓ మూర్ఖమానవా, మరిన్ని డబ్బులు కావాలి అనే ఆశను నువ్వు వదిలేవయ్యా అంటున్నారు. కురు సద్బుద్ధి అంటే మనస్సులో సద్బుద్ధిని పెంపొందించుకో, అన్ని వస్తువులపైన మోజును తగ్గించుకో అంటున్నారు. ఎల్లబసే నిజ కర్మోపాతం అన్నారు. నీ గత కర్మల ఫలితంగా లభించిన ధనాన్ని నువ్వు సంతోషంగా ఉపయోగించుకో. విత్తంతేన వినోదయ చిత్తం, ధనం మనస్సును ఆనందపరిచే సాధనంగా ఉండాలి గాని దానికి నువ్వు దాసుడు అవ్వద్దు అంటున్నారు. మనిషికి ఆహారం, వస్త్రం, గృహం, ఆస్తులు ఎప్పుడూ తృప్తిపరచవు. ఇంకా ఏదో కావాలనే కోరిక మనస్సుని ఎల్లప్పుడూ అసంతృప్తిగానే ఉంచుతుంటుంది. అసలు అవసరం ఏది? ఈ జీవితం ఎందుకు? శాశ్వత ఆనందం కోసం మనసు ఏది కోరాలి? అలాంటి ప్రశ్నలే మనకి సద్బుద్ధిని కలగజేస్తాయి. ఒక వివేకం మనలో బయలుదేరుతుంది. వస్తువుల్ని ఆనందం కోసం మాత్రమే ఉపయోగించుకో, వాటికి ఆధిపత్యాన్ని ఇవ్వకు అంటున్నారు. మనకి లభించిన ధనం మన గతకర్మ ఫలం. దాన్ని సంతోషంగా ఉపయోగించుకుంటే అదే జీవిత ధర్మము అంటున్నారు. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని కూడా వినేద్దాం. అర్థము కొరకు వ్యర్థము చేయకు మానవ జన్మము మూర్ఖమతి,
అర్థము కొరకు వ్యర్థము చేయకు మానవ జన్మము మూర్ఖమతి. పరమార్థము పరమాత్ముని చరణము సంపాదించుము శీఘ్రగతి. పరమార్థము పరమాత్ముని చరణము సంపాదించుము శీఘ్రగతి. ఉన్నదానితో తృప్తిని పొందే వివేకవంతుడే ఉత్తముడు. ఉన్నదానితో తృప్తిని పొందే వివేకవంతుడే ఉత్తముడు. మోహము వీడిన ముముక్షువే హరి ముంగిట చేరే సమర్థుడు. మోహము వీడిన ముముక్షువే హరి ముంగిట చేరే సమర్థుడు. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి. భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. డాక్టర్ రామకృష్ణ గారు తెలుగు పద్యాన్ని ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు. హృదయంలో తృప్తి లేని వారికి ఎంతున్నా కూడాను సుఖము సంతోషం రావు. ఆశ వదలకపోతే తృప్తి కూడా రాదు. తృప్తి లేని చోట ఎంత గడించినా సంతోషం రాదు. కనుక ఆశ ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకం అవుతుంది. కోట్లు గడించినా కాటికి చిల్లిగవ్వ కూడా రాదు. సంపాదన కోసం ఎన్నో క్రూర కర్మలు కూడా చేసేస్తూ ఉంటాం, మనకి తెలిసి తెలియకుండా కూడాను. ఆ రకమైన పాపకర్మల ఫలం మూటలుగా మాత్రం మనతో వస్తాయి అంటున్నారు. కనుక ఉన్నదాంతో తృప్తి పడుతూ బ్రతకడానికి మాత్రం ఎంత కావాలో అంత మాత్రమే సంపాదించుకుంటూ మనస్సు భగవంతుని ధ్యానం పైన మళ్ళిస్తే నిజంగా మన జీవితానికి లక్ష్యం చేకూరినట్టుగా అవుతుంది. లక్షలు గడించిన మాత్రాన ప్రభావం ఏమీ అధికంగా ఉండదు. మనకి కీర్తి చిరస్థాయిగా కూడా ఏమీ ఉండదు. ఎందరో రాజులు, ప్రభువులు, కోటీశ్వరులు, లక్షాధికారులు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతూనే ఉన్నారు. వాళ్ళ ఊర్ల పేర్లు, వారి పేరు కూడాను ఎవరికీ తెలియని కూడా తెలియదు. కానీ త్యాగధనులు, హరిదాసుల పేర్లు ఆచంద్రార్కం భూమిలో చిరస్థాయిగా మిగిలిపోతాయి. అదే అంటున్నారు మనకి పోతన వారు, కారే రాజుల్ రాజ్యముల్ గల్గవే గర్వోన్నతి బొందరే వారేరి సిరిన్ మూటగట్టుకుని పోవంజాలరే భూమిపై పేరైనం కలదే సిపి ప్రముఖులం బ్రీతిన్ యశః కాములై ఈరే కోర్కుల్ వారలన్ మరిచిరే ఈ కాలమున్ భార్గవ అంటూ మనకి భాగవతంలో ఒక శ్లోకం చెప్పబడింది కదా. ఆ రకంగా మన్ని మనుషులు గుర్తు చేసుకోవాలంటే మన ధన సంపాదన కాదు, దానితో చేసినటువంటి మంచి కార్యాలు ఏవైతే ఉంటాయో అవి, ఆ ధన సంపాదన మనకి కొంత ఉన్నా దాన్ని మనం ఏ సేవా కార్యక్రమానికో వాడడం మూలంగా వచ్చిన కీర్తి మాత్రం ఆచంద్రార్కంగా ఉంటుంది అంటూ ఆ హరినామస్మరణి వదలకుండా దానికోసం సమయాన్ని కేటాయించాలి అన్నది ఇందులో తాత్పర్యం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. మరొకసారి డాక్టర్ గారికిను పావనికిను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఇంకొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.